ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఎన్నికల ప్రచార బస్సు యాత్రకు అన్ని చోట్ల విశేష ప్రజాభిమానం వెల్లువెత్తుతుండడంతో ఓటమి భయం పట్టుకున్న తెలుగుదేశం పార్టీ దాని తోక పార్టీలు అనేక కుట్రలకు తెరతీస్తున్నాయని కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విజయవాడ సమీపంలో జరిగిన దాడిని ఆయన ఖండించారు. దగదత్తి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి భౌతిక దాడులకు, బురద జల్లే రాజకీయాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ భయపడదన్నారు. రానున్న ఎన్నికల్లో అన్ని చోట్ల తమ పార్టీ అభ్యర్థుల విజయం ఖాయమని, భారీ మెజార్టీతో మరలా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రావడం తప్పక జరుగుతుందన్నారు. చంద్రబాబు కుట్రలను ప్రజలందరూ అర్థం చేసుకొని ఎన్నికల్లో వారి పన్నాగాలను తిప్పికొట్టి వైఎస్ఆర్సీపీకి బ్రహ్మరథం పడతారన్నారు. ఈ రోజు బస్ యాత్ర ఏ విధంగా చేస్తున్నాడు, ప్రతి అభిమానాన్ని ఏ విధంగా చూడకుండా ఒక 1.2 lakhs అయితే దాదాపు 2.5 lakhs జనాభా వచ్చాయంటే ఆయన మీద అభిమానం ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సభలన్నీ కూడా ఏ విధంగా ప్రాచుర్యం పొందాయో, ఏ విధంగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు స్థాపిస్తూ ఉన్నాయో, అదే కాకుండా ఈ రోజు జరుగుతున్న సభలు కూడా ఏ విధంగా జనాలు వస్తున్నారు. ఆ పక్క చంద్రబాబు నాయుడు గారు ప్రజాగరం పేరు పెడితే జనాలు పారిపోయే పరిస్థితి ఉందో ఇవన్నీ కూడా చూస్తున్నాం. అందుకే ఈరోజు వాళ్ళందరికీ తెలుగుదేశం వారికి అర్థమైంది. ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతున్నాడు అనేది నిర్ధారణ అయిపోయింది. అందుకే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజు దాడులు చేయాలా, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని తెలియకుండా చేయాలా, ఏ విధంగా వైఎస్ఆర్ క్యాడర్ని ఇబ్బంది పెట్టాలా, ఏ విధంగా వైఎస్ఆర్ పార్టీ మీద బురద తగ్గాలా, ఏ విధంగా లోకల్ ఎమ్మెల్యేస్ మీద బురద తగ్గాలని ఈరోజు తెలుగుదేశం నాయకులు ఈ విధంగా దాడులు, రౌడీజము ఇవన్నీ కూడా చేయడం నిజంగా చాలా దురదృష్టకరమైన తెలియజేస్తున్నాను. అంబేద్కర్ జయంతి రోజు మేము చెప్తున్నాం, ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల కోసం కష్టపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా పేద ప్రజలకు మంచి చేయకుండా, అధికారం 14 సంవత్సరాలు ఉన్నా కూడా ఏమీ చేయకుండా, అదేవిధంగా కావలి నియోజకవర్గంలో ప్రజలను మోసం చేసేదానికి 2014లో ఈరోజు అధికారంలోకి వచ్చి ఒక ఫిషింగ్ హార్బర్ కావచ్చు, రామాయపట్నం పోర్టు కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా కంటి తుడుపుకి ఫౌండేషన్ స్టోన్స్ వేసాయే తప్ప చిత్తశుద్ధితో చెయ్యాలా, కంప్లీట్ చేయాలా అన్నది లేకుండా ఏ విధంగా చేసేదో మనం చూస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ఫిషింగ్ హార్బర్ కంప్లీట్ చేశాడు, రామాయపట్నం పోర్టు కంప్లీట్ చేశాడు, ఎయిర్పోర్ట్ తొందరగా విజయసాయి చేతి మీదుగా కంప్లీట్ అయిపోద్ది. కాబట్టి ఈరోజు ఏదైనా చేసినా, ఇచ్చినా, పేదలను ఆదుకున్నా, పేదలను చదివించిన, ఆరోగ్యం కాపాడినా, రైతులను ఆదుకున్నా అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా వాళ్ళ తండ్రి గారైన రాజశేఖర రెడ్డి గారికి సాధ్యమని కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. అందుకే ఈరోజు ప్రజలు, ఎందుకంటే ఈరోజు ఎలక్షన్స్లో పోటీ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబుకి ఈరోజు సత్తా లేదు. చంద్రబాబు పోటీ చేసే డిపాజిట్లు కావు. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చేస్తున్నాడు, ఎక్కడ పవన్ కళ్యాణ్ కలుపుకుందామా, ఎక్కడ బీజేపీని కలుపుకుందామా, వాళ్ళందరూ కలుపుకొని భగవంతుడైన జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే దానికి నా శక్తి చాలదు. కాబట్టి మేమంతా కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పీఠం దించాలని ఈరోజు వారు కుటుంబాలతో ఈరోజు దాడులతోటి, రౌడీజంతో, ఫ్యాక్షన్తో ఈ విధంగా దాడులు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఈరోజు చూసాం, నిన్న మీడియాలో చూసాం, జగన్మోహన్ రెడ్డి గారిని రాయితో కొడితే నుదుటి మీద ఏ విధంగా గాయమైందో ఒక్కసారి ఆలోచించండి ప్రజలంతా కూడా. ఈరోజు జగనన్న అనేక సంక్షేమ పథకాల ద్వారా ఈరోజు పేద ప్రజలకు మంచి చేశారు. కాబట్టి ఈరోజు జగనన్న ఒకటే చెప్తున్నాడు, ఈరోజు నాకు ఉన్న సైన్యం నేను నమ్ముకున్నది పేద ప్రజని, ఆ పేద ప్రజలే నాకు అండగా ఉంటారు. నాకు అండగా ఉండి తప్పకుండా మళ్ళా పేదలకి మంచి చేసేదానికి, రెండోసారి ముఖ్యమంత్రిగా చేసేదానికి ప్రముఖ పాత్ర ఈ పేద ప్రజలే నాకు అండగా ఉండి చేస్తానని కూడా చెప్పడం నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. కాబట్టి అందరూ కూడా ఆలోచించండి, ఈ దాడులను మనం వ్యతిరేకించాలి. మీరు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని జగనన్న ఈరోజు ఇచ్చిన పథకాలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఈరోజు తెలుగుదేశం వాళ్ళు వస్తారు, ఏదోదో చెప్తారు, మళ్ళీ మాయ మాటలు చెప్తారు, కేజీ బంగారం ఇస్తామని చెప్తారు, ఏదో బైక్ కొనిస్తామని చెప్తారు, ఏదో ఇంకో 6 packs 6 పథకాలని చెప్తారు. ఇవన్నీ కూడా గతంలో ఇచ్చిన 600 పథకాలు కూడా మోసం చేశారు. కాబట్టి మళ్ళీ నువ్వు ఎన్ని చెప్పినా కూడా ఈరోజు పేద ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు జగనన్నని ముఖ్యమంత్రి చేసుకునేదానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. జగనన్న ఆశీర్వాదంతో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న
విజయసాయన్న కానీ అదేవిధంగా మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నన్ను మంచి మెజార్టీతోటి గెలిపించి జగనన్నకి కానుకగా ఇవ్వాలి. అప్పుడే మనం జగనన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకునే దానికి మీరంతా కూడా సిద్ధమా 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 ఒక్కసారి లేడీస్ కూడా చేతున్న